ఇది దారి మనకి సైడ్ దగ్గర రావడానికి. ఓకే, ఇక్కడ నుంచి అట్లా స్ట్రైట్గా దారి మనకి ల్యాండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఓకేనా, ఈ నుంచి మనకు ఎదురుగా వేప చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ దాకా రోడ్ ఫేస్ మనకి. ఇది ల్యాండ్ మనకి. ఓకే, ఇక్కడ నుండి మనకి ల్యాండ్ స్టార్ట్ అవుతుంది ఇట్లా రైట్ సైడ్ నుంచి. ఇదంతా మనకి 3 acres ల్యాండ్ ఇది. ఓకేనా, ఇక్కడ నుంచి మనకి ఎదురుగా చెట్లు కనిపిస్తున్నాయి కదా దూరంలో, అక్కడ దాకా మనకి మొత్తం 3 acres ల్యాండ్. రెడ్ సాయిల్ ఇదంతా మనకి. విలేజ్ నుండి ఇడికి 2 kilometers ఉంటుంది. డాంబర్ రోడ్ నుంచి కూడా 2 kilometers వస్తుంది సైడ్కి. ఒక 1 kilometer కెనాల్ రోడ్కి రావాలి, మళ్ళీ ఒక 1 kilometer ఇట్లా పానది రోడ్కి రావాలి. ఓకే, మనకి డాంబర్ రోడ్ నుంచి 2 kilometers ఉంటుంది సైట్. మనకి నేషనల్ హైవే నుండి ఇడికి మనకి 12 kilometers ఉంటుంది. హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి 12 kilometers ఉంటుంది. జన్గాంకి దగ్గర ఉంటుంది, మండలానికి కూడా 12 kilometers వచ్చేస్తాము. రాణత్పల్లి మండలం. టైటిల్ క్లియర్, రైతుల దగ్గరనే ఉంది. ఎదురుగా చెట్లు ఉన్నాయి కదా అక్కడ దాకా. ఇటు లెఫ్ట్ సైడ్ వేప చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ దాకా. ఆ లెఫ్ట్ సైడ్ వేప చెట్టు నుండి ఇటు రైట్ సైడ్ చెట్టు ఉంది కదా, బండి ఉంది కదా అక్కడ దాకా. అక్కడ నుండి ఇక్కడ దాకా రోడ్ ఫేసింగ్ మనకి. ఓకే, మొత్తం 3 acres సైట్. 3 acres సైట్ మొత్తం రెడ్ సాయిల్. తక్కువ ధరలో ఉంది, రైతు దగ్గరనే ఉంది. ఇది ల్యాండ్ 3 acres మొత్తం ప్లెయిన్ ల్యాండ్. ఇదంతా మనం కొంచెం బండి పెట్టి సాఫ్ చేసుకుంటే అంత క్లీన్ అయిపోతుంది. 3 acres చుట్టూ అటు కింద అంతా అటు పొలాలు అటు. ఇది ల్యాండ్.